దయగలిగిన మా యేసయ్య, మీకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గతించిన కాలం అంతా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ప్రభువా, మరొకసారి ఈ పరిశుద్ధ ఆదివారము ఈ సన్నిధిలో నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మీరు చూపించిన కరుణను బట్టి మీకు స్తోత్రాలు. ఎందరికో లేని మహాభాగ్యం మాకు దయచేశారు ప్రభువా. నీ మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైందని వాక్యం సెలవిస్తూ ఉన్నాను. అట్టి శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని తీసుకొని వచ్చారు తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా నేను గణపరిచి నీ మాటలు కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి మాకు ఆశీర్వాదకరంగా ఈ సమయాన్ని ఉంచున్నాను. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని యొక్క సంగమా, మరొకసారి యొక్క పరిశుద్ధ ఆదివారం మనం దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి, గణపరచడానికి ప్రభువారు మనకి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి ప్రభువారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు ఎవరైనా ఏడ్చినా, అల్లరి చేసినా తల్లిదండ్రులు బయటికి తీసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ కూర్చోవద్దు మొండిగా. మరలా చెప్తూ ఉన్నాను, పిల్లలు ఎవరైనా ఏడ్చినా, అల్లరి చేసినా, తిరుగుతూ ఉన్నా వాళ్ళని తీసుకుని బయటికి వెళ్ళిపోండి. నేను మరి పదే చెప్పకూడదు ఆ మాట. అమ్మా, అర్థమైందా? ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము పరిశుద్ధాత్మ రమ్ము మమ్మును వినూత్న పరచుము అనే అంశం మనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆహ్వానాన్ని, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల అనేది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి లేకుండా మనం ఏమీ చేయలేము. ఒక మాటలో చెప్పాలంటే జీవము లేని శరీరము లాంటిది పరిశుద్ధాత్మ లేని క్రైస్తవ జీవితం. ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ అంశాలలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన ఏం చేయగలుగుతాడు అనేది మనకి ఇవ్వబడిన అంశం. ఆయన వచ్చి నూతన పరచబడును, నూతన పరుస్తాడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక పాతది ఏమీ ఉండదు, సమస్తం కూడా క్రొత్తగా చేస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం అలాంటిది. ఆయన మొత్తము నూతనముగా చేసి వినూత్నమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము గమనించాల్సింది ఏమిటయ్యా అంటే, చదవబడిన ఈ పాఠాలను మనం పరిశీలన చేసినప్పుడు ఈ మొదటి పాఠములో ఎండిన ఎముకల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిన ఎముకలు ఒక లోయలో ఉండి, ఆ లోయలో ఉన్న ఎండిన ఎముకలతో దేవుడు యెహెజ్కేలుని మాట్లాడమన్నాడు. మాట్లాడితే అవి శరీరమును, చర్మమును మరలా కప్పుకొని, మాంసమును పొదిగించుకొని, మరలా రెండవసారి నువ్వు మాట్లాడినప్పుడు అవి జీవాత్మను కలిగి ఉంటాయి అని చెప్పాడు. ఎండిన ఎముకలు మరలా తిరిగి జీవింపబడుట అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఎండిన ఎముకలు జీవింపబడే స్థితిలోకి ఎప్పుడు వెళ్తున్నాయి అంటే, ఆ యొక్క మొదటి వచనం, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి. ఆత్మవశుడైన యెహెజ్కేలు ఆ ఎండిన ఎముకల లోయ దగ్గరికి వెళ్ళి వాటితో మాట్లాడితేనంట అవి మరలా శరీరమును, మాంసమును పొదిగించుకొని తిరిగి మరలా జీవాత్మను పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది దేనికి సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు? ఆయన ఏమంటున్నాడంటే 11వ వచనంలో, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయినే, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమే అని అనుకొనుచున్నారు అని అంటున్నారు.
ఈ ఎండిన ఎముకలంట దేనికి సూచన? ఇశ్రాయేలీలకు సూచన. ఇశ్రాయేలీలు అనుకుంటున్నారంట, అయ్యో మనము ఎండిపోయామే, మన ఆశ విఫలమైపోయిందే, మనము నాశనం అయిపోయామే. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలీలు అనుకుంటున్నారంట వారి జీవితంలో ఇక మనకి బ్రతుకు లేదు, అంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయాము. అంటే ఒక చనిపోయిన వ్యక్తి మాంసము కూడా క్షీణించిపోయి అది శరీరంలో మట్టిలో కలిసిపోయి ఒట్టి ఎముకలు మిగిలితే ఎలా ఉంటుందో మన బ్రతుకులు అలా అయిపోయింది. ఎముకల్ని ఎవడు బాగు చేయగలడు? ఎముకల్ని ఎవడు బాగు చేయలేడు కదా అనే బాధలో ఇశ్రాయేలీలు ఉన్నారంట. అలాంటి సందర్భంలో దేవుడు యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ వారికి ఒక ఆదరణ కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. ఓ ఎండిన ఎముకలు అయిపోయామని అనుకుంటున్న ఇశ్రాయేలీయులారా, మరలా నేను మీలో జీవాత్మను పంపిస్తాను, అది మిమ్మల్ని బ్రతికించుద్ది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఎండిన ఎముకల జీవితం మనం కలిగి ఉంటాం. ఎండిపోయిన వాటిని, ఎడారు లాంటి కలిగిన ప్రదేశాలని మార్చగలిగిన సర్వశక్తిమంతుడే దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే. ఇశ్రాయేలు అనుకున్నారంట, మేము ఎండిపోయిన ఎముకలైపోయాము, ఇక మా జీవితాలు విఫలమైపోయినాయి, ఇక మమ్మల్ని బ్రతికించేవాడు లేడు అని అనుకుంటున్నాడు. కొన్నిసార్లు మనము కూడా అలాగే అనుకుంటూ ఉంటాం, ఇక మన బ్రతుకుల్ని మార్చగలిగిన వాడు ఎవడూ లేడు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఎలాంటి పరిస్థితినైనా మార్చగలిగిన వాడు దేవుడు. ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము ఆ యొక్క హాగరును తన దగ్గర నుంచి పంపించి వేసిన సందర్భంలో హాగరు తన కుమారుని తీసుకొని ఎడారి ప్రాంతంలోకి వెళ్ళింది. ఆదికాండము 21వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు హాగరు పరిస్థితి ఎలా ఉందంటే దిక్కుతోచని జీవితం. ఇక అయిపోయింది మన బ్రతుకు, మనల్ని ఆదరించేవాడు లేడు, ఆదరించి అబ్రహామే పంపించేశాడు. ఇక మన పరిస్థితి ఇంతే. ఇంకా ఈ ఆహారము ఈ నీళ్లు అయిపోయిన తర్వాత ఇక మా బ్రతుకులు పోయినట్టే. ఇది హాగరు యొక్క ఆలోచన. అందుకనే హాగరు ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చోండి ఎలుగెత్తి ఏడ్చెను. ఇక హాగరు అనుకుంటుంది ఇక పిల్లవాడు చనిపోవడమే, తిథిలో ఉన్న నీళ్ళు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. ఈ ఎడారి ప్రాంతంలో, ఈ అరణ్యంలో మమ్మల్ని ఆదుకునేవాడెవడు? మాకు దిక్కెవరు? మమ్మల్ని ఆదరించేవాడెవడు? నమ్ముకున్నవాడేమో బయటికి పంపించేశాడు కదా, ఇక మా పరిస్థితి ఏమిటి అని అనుకుని ఏడుస్తూ ఉందంట. ఇక పిల్లవాడి చావును నేను చూడలేను అని ఎక్కడో దూరముకి వెళ్ళి ఆ పిల్లవాడిని చూస్తూ గగ్గోలు పెట్టి ఏడుస్తూ. కొంత సమయానికి దేవుడు ఆ 17వ వచనం మనం చూసినప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొరని వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడము, నీ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకును, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరి దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిను నీళ్లతో నింపి చిన్నవారిని త్రాగనిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎండిన ఎముకలను మరలా జీవింప చేయగలిగిన దేవుడు, ఎడారి లాంటి ప్రాంతములో, నీరు దొరకని ప్రాంతములో కూడా
జీవజలంలో ఉపకము చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ లేదు. ఒకవేళ హాగరుకి అసాధ్యమే, ఆ ఎడారి అరణ్యంలో తనకి ఏమి దొరకకపోవడం, ఇక పిల్లవాడు చనిపోతాడు, తర్వాత కొన్నాళ్ళకి నేను కూడా చనిపోతాను అనుకోవడం సహజమే. హాగరు ప్రదేశంలో, లేకపోతే హాగరున్న స్థితిలో మనమైనా అదే అనుకుంటాం. ఇక మా బ్రతుకులు మార్చబడవి ఇంతే. కానీ దేవుడు మాత్రము మార్చగలిగిన సర్వశక్తి. ఎడారి ప్రదేశములో, ఆ అరణ్య ప్రదేశములో నీతి ఉపకను దేవుడు తీసుకొని వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యాన్ని బట్టి మనం చేసేది ఏంటంటే, ఇశ్రాయేలీలు అనుకుంటున్నారంట, ఈ యొక్క మా బ్రతుకులు ఎండిపోయిన ఎముకల్లాగా అయిపోయినాయి, మా యొక్క పరిస్థితులు ఇదిగో ఆశలు నిరాశలు అయిపోయినాయి, ఇక మా బ్రతుకులు మార్చేవాడు ఎవడు లేడని. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మీ బ్రతుకులను మార్చగలను. ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మార్చగలిగిన దేవుడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా కేవలం ఇశ్రాయేలీలే కాదు, హాగరు జీవితమే కాదు, మనల్ని కూడా ఒక సందర్భంలో సంఘాన్ని ఉద్దేశిస్తూ ప్రకటన గ్రంథంలో ఈ యొక్క యోహాను భక్తుడు ఏమని అంటాడంటే, చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేనెరుగనదు. ఏమనగా, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. చాలండి. సార్దీసు సంఘం ఎలా ఉందంట? జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. ఈ రోజున సార్దీసు సంఘానికి సూచనగా ఉన్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కేవలము పేరు మాత్రము క్రైస్తవులుగా జీవిస్తూ దేవుల్లో చచ్చిన వారు అనేక మంది, దేవుల్లో చచ్చిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది. దేవుల్లో చావటం అంటే ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు ఒక మాట చెప్తూ ఉంటాడు. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలండి. మనం ఎలా చచ్చామంట? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా. ఈ రోజున చాలా మంది సంఘములు పేరుకు మాత్రము క్రైస్తవులుగా ఉంటూ ఆధ్యాత్మికంగా దేవునిలో వారు చచ్చిన జీవితాలు కలిగి ఉన్నారు. దేవునికి సంబంధించిన క్రియలు వారిలో లేవు. చచ్చిన వారు పాపములోను, వారు అపరాధములో వాటి చేత చచ్చిన వారుగా ఉన్నారంట. వాటిని ఇంకా వివరంగా రాస్తూ, అంటే పాపములు అపరాధములు అంటే ఏమిటని చెప్తున్నాడంటే ఆ 3వ వచనంలో, వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కలమావారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రాతకు పాత్రులమై ఉంటుంది. చచ్చిన వారు అంటే ఎవరో తెలిసినా, దేవుని సంఘంలో వీళ్ళు గుళ్ళో ఉంటారు, పాటలు పాడతారు, బైబిల్ తీసుకొని వస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం వింటారు, కానుకలు ఇస్తారు. కానీ వాళ్ళ క్రియల దగ్గరకు వెళ్ళేసరికంట వాళ్ళు ఎలా ఉంటారంట? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. గుళ్ళోనే ఉంటాం, క్రైస్తవులని పేరు పెట్టుకుంటాం, పాటలు పాడతాం, దేవుని సన్నిధిలో గుడికి వెళ్తాం, కానుకలు ఇస్తాం, అన్ని చేస్తాం. కానీ మనం బయటికి వెళ్ళిన తర్వాత మన శరీరం ఏది కోరుకుంటుందో, మన మనస్సు ఏది కోరుకుంటుందో ఆ కోరికల ప్రకారం జీవిస్తూ ఉన్నామంట. కాదా? ఈ రోజున ఎంతమంది అలా ఉన్నారు? చాలా మంది ఈ రోజున అటువంటి స్థితే కలిగి ఉన్నారు. వారి శరీర మనస్సు కోరికలను నెరవేర్చుకుంటూ వాళ్ళు ఎట్లా ఉన్నారంట?
వారు కడమా వారి వలె స్వాభావిక సిద్ధముగా దైవోత్తరకులు పాత్రలు అయి ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, ఎండిన ఎముకలని ఇశ్రాయేలీలు అనుకుంటమే కాదు, ఈ రోజున మనం కూడా ఏ స్థితిలో ఉన్నామంటే చచ్చిన స్థితిలో ఉన్నాం. పేరుకే క్రైస్తవం, పేరుకే గుడికి వెళ్తున్నాం, పేరుకే పాటలు పాడుతున్నాం, పేరుకే బైబిల్ చదువుతున్నాం, పేరుకే అన్నిటినీ చేస్తూ ఉన్నాం. కానీ దేవుని సన్నిధిలో మనం పరిశీలన చేసినప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయ్యా అంటే ఆయన సన్నిధిలో మనము చచ్చిన వారు, ఎండిన ఎముకలు, ఎవడో బాగు చేయలేడు వెళ్ళను అన్నట్టుగా అయిపోయింది. అందుకనే కొన్ని సంఘాల వాళ్ళు అంటారు, వీళ్ళు మారండి, పుట్టుక క్రైస్తవులు ఎప్పుడు ఇంతే, వీళ్ళు మారంటారు. ఎంత వాక్యం విన్నా మళ్ళీ ప్రార్థన అవగానే గొడవలే, ఎంత ప్రార్థన చేసినా మళ్ళీ అవగానే మళ్ళీ మొదలే. ఏమైపోయింది వాక్యం, ఏమైపోయింది ప్రార్థన, ఏమైపోయింది పాటలు, పోయినాయి, గాలికి పోయినాయి అన్ని. కారణం ఏంటంటే నువ్వు శారీరకంగా క్రైస్తవుడిగా పేరు మాత్రం పెట్టుకున్నావు, కానీ నువ్వు చచ్చినవాడు దేవుళ్ళు. అందుకనే నువ్వు ఇట్లా చేస్తున్నావు. నువ్వు దేవుళ్ళో చచ్చినవాడవు కాబట్టే గుళ్ళో గొడవలు, గుళ్ళో మాటలు, బూతులు, ఇష్టం వచ్చినట్లుగా మనం అరవటం, చేయటం, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటయ్యా అంటే మనము పేరుకు మాత్రం బ్రతికి ఉన్నవారం కానీ చచ్చిన వారం. మనమంతా మన శరీరం ఏది చెప్తుందో అది చేస్తున్నామంట, మా మనస్సు కోరికలను నెరవేర్చుకుంటూ వెళుతూ ఉన్నాం. మరి నువ్వు చచ్చిన వాడవే దేవుని దృష్టిలో, నువ్వు దేవుని దృష్టిలో చచ్చిన వాడు. అలాంటి చచ్చిన స్థితిలో ఉన్న బిడ్డలనంట దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి వారు మరలా బ్రతికించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ప్రార్థన చేస్తున్నారంట, పరిశుద్ధాత్మ దేవుడా రమ్ము, మమ్మల్ని వచ్చి మరలా బ్రతికించిన ఆయన, నువ్వు వచ్చి మరలా మమ్మల్ని నూతన పరచు ప్రభువా. మేము ఏ విషయంలో అయితే చచ్చేమో, ఏ విషయంలో అయితే పడిపోయామో, ఏ విషయంలో అయితే ఎండిన ఎముకలుగా మార్చబడబడ్డామో ఆ విషయంలో మరలా మమ్మల్ని బ్రతికించు ప్రభువా అని. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నాకు చక్కటి ఇష్టమైన పాట, పరిశుద్ధాత్మను గోరుమో జీవమాయేసు ప్రభుని పేరట వేడుమో, జీవమాయేసు ప్రభుని పేరట వేడుమో. ఆ పాటలో పరిశుద్ధాత్మ ఏమి చేయగలదు అన్ని చరణాలు చక్కగా ఇచ్చాడు ఆయన భక్తుడు. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమిటో, పరిశుద్ధాత్మ ఉంటే ఏమిటో చక్కటి వివరణ ఇచ్చాడు ఆయన. మనమేమో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పక్కన పడేస్తాం, కానీ దానిలో ఉన్న సారాంశము, దానిలో ఉన్న గొప్ప ఆలోచన ఇంకా ఏ పాటల్లో మనకు కనిపించదు. పరిశుద్ధాత్మ వచ్చి మమ్మల్ని నూతన పరచు ప్రభువా అని అడగటంలో ఉద్దేశం ఏంటంటే మేము చచ్చిన వారము, నువ్వు ఒప్పుకోవాలి. మేము చచ్చిన స్థితిలో ఉన్నాం నాయన. మా శరీర కోరికలు, మా మనస్సు ఏదైతే చెబుతుందో దాని ప్రకారం మేము జీవిస్తున్నాం. ఏదో కేవలం బైబిల్ పట్టుకొని గుడికి పోతున్నామే తప్ప మా బ్రతుకులన్నీ చచ్చిన స్థితిలోనే ఉన్నాయి. అందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. అయితే అడిగిన వాళ్ళందరికీ దేవుడు ఇచ్చేసాడు ఆ పరిశుద్ధాత్మను. దేవుని వాక్యం అంటుంది, అంత్య దినములలో నేను నా ఆత్మను అందరి మీద కుమ్మరించదును అని అన్నాడు. అందరి మీద అంటే అందరికి వచ్చిందా? ఈ రోజున చాలా మంది పరిశుద్ధాత్మ పొందుకున్నాం అంటే అది చెబుతున్న మాట ఒకటే, ఏమిటంటే భాష వస్తే పరిశుద్ధాత్మ వచ్చినట్టే అనేది వీళ్ళ ఉద్దేశం. ఈ బోధించే వాళ్ళు కూడా అలాగే బోధిస్తున్నారు. బోధించే వాళ్ళు కూడా ఎలా బోధిస్తున్నారంటే పరిశుద్ధాత్మ అంటే భాష లేకపోతే పరిశుద్ధాత్మ లేదు. లేదంటే వాక్యానికి ముందు ఆరాధన చేయటం, గట్టిగా అరవటం, చప్పట్లు కొట్టించడం, పాటలు పాడటం, గగ్గోలు ఎడటం, ఆ 5 నిమిషాల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక భావోద్వేగానికి గురి చేసి అరిసి వారిలో ఉన్న బాధనంతటిని వెళ్ళగొట్టుకొని ప్రశాంతంగా కూర్చోవడం. దీనివల్ల వీళ్ళు ఏమనుకున్నారంటే
అబ్బా అంత దిగిపోయింది. ఎందుకంటే అరిసేరు ఇప్పుడు వరకు బేర బేర బేర. పరిశుద్ధాత్మ అంటే అరుపులు కాదండి. ఇప్పుడు కొత్తగా పెంతుకొస్తు అనేది ప్రారంభమైన తర్వాత, ఆ సంఘాలు ప్రారంభమైన తర్వాత, నేను వాళ్ళని ఎవరిని విమర్శించట్లేదు, చెప్తున్నాను వివరం అనేది మొదలెట్టిన తర్వాత ఈ ఆరాధన భాషలు అనేవి మొదలైంది. కానీ అంతకు ముందు అలెగ్జాండర్ గారు సేవ చేశారు. ఆయన పరిశుద్ధాత్మ లేదా? లేకపోతే జాన్ వెస్లీ గారు సేవ చేశారు, ఆయన పరిశుద్ధాత్మ లేదా? లేకపోతే బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు సేవ చేశారు, వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదా? వాళ్ళు భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్ట? ఒక లేని బోధ విశ్వాసుల మీదకు రుద్దుతున్న స్థితిని మనం చూస్తున్నాం. భాష అనేది ఒక భాగం మాత్రమే. అది పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చిందంటే ఆరాధన చేసిన వాళ్ళ మీదకి రాలేదు. ఇప్పుడు మనం కొత్తగా మొదలెట్టారు, ఆరాధనలో పరిశుద్ధాత్మ దిగుద్ది అనే మాట. బైబిల్లో నాకు చూపించమనండి ఎక్కడైనా పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగి వచ్చిందో నేను చూపిస్తాను. 3 విషయాలు. ఒకటి చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతగక ప్రార్థన చేయుచుండిరి. ఈ ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? ఏక మనస్సు కలిగిన వారి మీదకి. ఎవరి మీదకి? ఏక మనస్సు అంటే అర్థం ఏంటంటే ఒకటే హృదయము, ఒకటే ఆలోచన, ఒకటే నిర్ణయము. అంటే ఒక మాటలో చెప్పాలంటే విభేదాలు లేని సంఘం మీదకి వచ్చింది, భేదాభిప్రాయాలు లేని సంఘం మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ. భేదాభిప్రాయాలు లేని అంటే ఒక్కటే మాట మీద ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘం మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ. ఈరోజు మనోళ్ళు ఆరాధన చేసేసి అరిసేసి భాషలు గట్టిగా మాట్లాడేసి నాకు ఆత్మ దిగిందంటే ఎట్లా కుదురుద్ది? నువ్వు ఏక ఆత్మ కలిగి ఉన్నావా? ఏక హృదయం అంటే ఏకాత్మ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, ఏకాత్మ కలిగి ఉన్నాం అంటే అందరం సమాధానము కలిగి ఉన్నాము. మనలో విభేదాలు లేవు, మన సంఘంలో భేదాభిప్రాయాలు లేవు. అందుకని మన మీదకి ఆత్మదేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. ఏకాత్మ అంటే సమాధానము కలిగిన వ్యక్తులు, సమాధాన హృదయ సంబంధమైన మనసు కలిగిన వారు. నువ్వు ఇతరులతో సమాధానం లేకుండా, దేవుడితో సమాధానం లేకుండా నువ్వేదో ఆ డ్రమ్ము కొట్టిన 5 నిమిషాలు ఊగిపోతే అది పరిశుద్ధాత్మ అంటే బైబిల్ ఒప్పుకోద్దానికి. నువ్వు దేవుడితో సమాధాన పడవు, మనుషులతోనూ సమాధాన పడవు, కానీ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిందంటే ఎట్లా కుదురుతుంది? పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా దిగి వచ్చినప్పుడు ఎవరి మీదకి వచ్చిందయ్యా అంటే ఎవరైతే ఏకాత్మ కలిగి ఉన్నారో, అంటే సమాధాన మనస్సు కలిగి ఉన్నారో, సమాధాన హృదయం కలిగి ఉన్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వారి మీదకి వచ్చి వారిని జీవంతో నింపాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి రావడానికి ఇష్టపడాల. ఎవరైతే సమాధానము కలిగి ఉన్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అందుకని ఒక సందర్భంలో సమాధానం లేని వాళ్ళు కూడి రావటం బట్టి అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఏమని అంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం చూడండి. మీరు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడా వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంతమట్టుగా అది నిజమని నమ్ముచున్నాను. చాలండి. మీరు కూడి వచ్చుట కీడికే గాని మేలుకు కాదు. ఎందుకంటే మీలో ఏమున్నాయి?
కక్షలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, మతతలు ఉన్నాయి, ఏమండి విభేదాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇటువంటి వారు కూడుకున్నప్పుడు వారి మీదకి ఆత్మ వచ్చిందంటే బైబిల్ చెబుతుంది, నేను కాదు, అది అబద్ధం, అది నిజము కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వస్తాడంటే ఎవరైతే దేవునితోనూ మనుషులతోనూ సమాధానం కలిగి ఉంటాడో వాడి మీదకి ఆయన దిగి వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. రెండవదిగా పరిశుద్ధాత్మ ఎవరి మీదకి వచ్చిందంట? ఎడతెగక ప్రార్థన చేయుచున్న వారి మీదకి. ఎవరి మీదకి? అది ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అంటే ప్రార్థన అనుభవము ఎక్కువగా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారి మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రార్థనా జీవితం కలిగిన వారి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఆదిమ సంఘం అంట ఏం మర్చిపోలేదో తెలిసిన, వారు రక్షించబడిన తర్వాత 2వ అధ్యాయం 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక, అది వాడు ప్రార్థన మర్చిపోలేదంట ఆదిమ సంఘం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రావాలంటే వారు తెలుసుకున్న సత్యం ఏమిటాయంటే ప్రార్థన అనుభవం మాకు ఎక్కువ కావాలి. వీళ్ళు ప్రార్థన చేయరు, ఆ డ్రమ్ము కొట్టిన 5 నిమిషాలు గట్టిగా మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన లేదు, ఏమి లేదు. పక్కన వాళ్ళతో సమాధానం ఉండదు, ఎదరోళ్ళతో సమాధానం ఉండదు, దేవుడితో సమాధానం ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, భాషలు మాట్లాడారు. ఇది ఎంతవరకు న్యాయం? బైబిల్ అలా చెప్పట్లేదు కదా. మూడవదిగా పరిశుద్ధాత్మ ఎప్పుడు దిగి వచ్చిందంటే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మనం పరిశీలన చేసినప్పుడు, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం చూడండి ఒకసారి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అపోస్తల కార్యములలో మనం పరిశీలన చేసినప్పుడు ఇవి అంశాలు పరిశుద్ధాత్మ గురించి. పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగి వచ్చిందయ్యా అంటే, ఒకటి సమాధానము కలిగిన హృదయాలు ఉన్న వారి మీదకి, రెండవది ప్రార్థన అనుభవం కలిగిన వారి మీదకి, మూడవది బోధ వినే మనస్సు కలిగిన వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చింది. అందుకని ఆరాధన అని ఎక్కడ పెట్టలేదండి బైబిల్. ఆరాధన చేసిన వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ, దానికి మనవాళ్ళు చెప్పేది ఏంటంటే దావీదు ఆ రోజుల్లో ఆయన ఆరాధన చేసుకుంటా ఆత్మవశుడై ఏమయ్యాడో కూడా తెలియకుండా బట్టలు ఊడిపోయినాయి, అందుకని మేము కూడా అలా వెళ్తున్నాం అని అంటారు. కానీ అది పాత నిబంధన గ్రంథం. కానీ నూతన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి వచ్చాడయ్యా అంటే ఆయన ఒకటి సమాధాన హృదయం కలిగిన వారి మీద, రెండవది ప్రార్థనా జీవితం కలిగిన వారి మీద, మూడవది వాక్యం వినే హృదయం వారి మీద. వాళ్ళ మీదకి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. వారి మీదకి వచ్చి ఆయన వారిని నూతన పరిచయం, వారిని నూతన పరిచేటట్టుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా నూతన పరిచాడంట? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పంపించబడటానికి, ఆయన వచ్చి ఎలాంటి కార్యాలు చేస్తాడని యేసుక్రీస్తు వారు చెప్పారంటే, ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయనకి ఏం పేరు పెట్టాడు? ఆదరణకర్త. ఆయన వేరొక ఆదరణకర్తను పంపించును. ఇదే మాట మరలా కింద కూడా చెప్తాడు చూడండి, 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ అన్నాడు. ఇక్కడ కూడా చెప్పాడు ఇదే విషయాన్ని 16వ అధ్యాయంలో మనకు చెప్తాడు చూడండి. 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీదకు వచ్చి మొట్టమొదట అతనిలో నూతనంగా ఏం చేస్తాడంటే ఆదరణ.
ఇందాక ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంట, మనం ఎండిపోయిన ఎముకలాగా అయిపోయామే, మన ఆశలు విఫలమాయనే, మన జీవితాలు ఇంకా బాగు చేసేవాడు ఎవరు లేరే అని ఒక నిరాశ నిస్పృహల్లోకి జారిపోయాక మన బ్రతుకుల్ని మార్చేవాడు లేడే అని బాధపడుతూ ఉన్న సందర్భంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నూతన ఆత్మను మీకు ఇచ్చి మీ ఎముకలను మరలా నేను జీవింపచేయను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అంటానికి నీలో ఉన్న సూచన ఏమిటాయంటే, నువ్వు మొట్టమొదట ఆదరణ పొందుకుంటావు, ఆదరించబడతావంట. ఏ వ్యక్తి నిన్ను ఆదరించినంత ఆదరణ ఆయన దగ్గర ఉంటుందంట. నీ భార్య కూడా నిన్ను అంతగా ఆదరించలేదు, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అంతగా ఆదరించలేరు, నీ భర్త కూడా నిన్ను అంతగా ఆదరించలేడు, నీ యొక్క బిడ్డలు కూడా నిన్ను అంతగా ఆదరించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించినట్లుగా ఈ లోకములో మరెవ్వడూ ఆదరించలేడు. అంత గొప్ప ఆదరణ ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన వినూత్న పరచును అంటే ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోయావో, ఏ విషయంలో అయితే నువ్వు జారిపోయావో, ఏ విషయంలో అయితే నువ్వు పడిపోయాను అనుకుంటున్నావో ఆ విషయంలో మరలా లేవనెత్తి నీకు ఆదరణ కలగ చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఆయన వచ్చి మరలా వినూత్న పరుచును అంటే ఏ విధంగా నూతన పరుస్తాడయ్యా అంటే, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినప్పుడు, అయితే నేను చాలండి. ఆయన వచ్చి ఏం చేస్తాడంట, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయును. చాలండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తేనంట మన పాపాలు దాచుకోవడానికి ఇష్టపడమంట. పాపాలు దాచుకోం. ఆయన మనలో ఉంటేనంట పాపాన్ని నీలో ఉండనివ్వడంట. రోజు దాన్ని కడుగుతూనే ఉంటాడు. నీ హృదయం అంతా నూతన పరచబడే వరకు దాన్ని కడుగుతూ తుడుస్తూనే ఉంటాడు ఆయన. ఆయన వినూత్న పరచును అంటే ఏ విషయంలో వినూత్న పరుస్తాడు అంటే, ఏ పాపములో అయితే నువ్వు చచ్చిన వాడి వలె ఉన్నావో, ఏ శరీరాశలతో మనస్సు ఆశలతో నువ్వు జీవిస్తూ నువ్వు ఎండిన ఎముకలాగా జీవిస్తూ ఉన్నావో, పేరుకు మాత్రం బ్రతికి ఉండి చచ్చిన ఆధ్యాత్మిక జీవితం నువ్వు కలిగి ఉన్నావో, ఆ విషయంలో మరలా దేవుడు నిన్ను ఒప్పుకునేటట్టుగా చేసి నీ పాపాలన్నీ దేవుని ముందు ఒప్పుకునేటట్టుగా చేస్తాడు. అందుకనే కీర్తనకారుడు 51వ కీర్తనలో తన పాపమంతా ఒప్పుకుంటా ఉంటాడు దావీదు భక్తుడు. ఆ 51వ కీర్తనలో ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఈ 51వ కీర్తన రాశాడు. ఒకవేళ ఆయనలో పరిశుద్ధాత్మ లేకపోతే ఆయన ఒప్పుకోడు. ఏమని? ఆ యొక్క 51:5 వచనం అంటున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భము ధరించును అని అంటున్నాడు. అయ్యా నేను పాపిని, నా జన్మే పాపం, నా జన్మనమే పాపము, నేను పుట్టిన తర్వాత పాపిని అన్ని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆయన అంటాడు 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. అంటే అప్పటికి దావీదు దగ్గర ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, దేవా నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుంచి తీసివేయదు ప్రభు. అది ఉంటేనే నా పాపాలు నేను ఒప్పుకోగలుగుతాను, అది ఉంటేనే నన్ను నేను కడుక్కోగలుగుతాను, అది ఉంటేనే నా మనస్సును నూతన పరచగలిగిన శక్తి. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ నూతన పరచబడును అంటే ఏ విషయములు అంటే, ఏ విషయములు అయితే నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావో, ఏ విషయములు అయితే నువ్వు నీ జీవితాన్ని ఇంకా అలాగే కుళ్ళు కంపుతో జీవిస్తూ ఉన్నావో, దానిలో నుంచి నీకు విడుదల అనుగ్రహించి మరలా నిన్ను బ్రతికింప చేయడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్మ. ఆయన నీ పాపాలని ఒప్పుకునేటట్టుగా చేస్తాడండి. దావీదు హృదయంలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున నువ్వు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోలేకపోతున్నావు అంటే
మనలో ఆత్మ పనిచేయట్లేదు. నీలో ఆత్మ ఉంది అంటే నువ్వు పాపము చేయడానికి తొందరపడవు, భయపడతావు. రెండవదిగా చేసిన ఒకవేళ గబాలన తొట్టిన వెంటనే నువ్వు కడుగుకొని బయటకు వచ్చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తావు. తప్పిపోయిన కుమారుడంట, వాడిలోకి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. ఈ బుద్ధి ఎవరు కలగజేశారు? దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు వాడి హృదయంలో ఆ బుద్ధి కలగజేశారు. ఈరోజు దేవుని దగ్గర మనం అడగాలి, పరిశుద్ధాత్మ దేవుడా వచ్చి నాకు బుద్ధి కలగచేయి, నా పాపమును నా శాపమును నేను ఎక్కడ జారిపోయానో ఎక్కడ పడిపోయానో ఒకసారి ఎరిగే స్థితి నాకు దయచేయి. కొన్నిసార్లు అపవాది మన మనోనేత్రాలకి గురుడితనం కలగజేసి నువ్వు ఎక్కడ పడ్డావో కూడా నీకు తెలియనీయకుండా చేస్తాడు వాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా తెలియనీయకుండా చేస్తాడు వాడు. అందుకని దేవుని దగ్గర అడగాలంట, పరిశుద్ధాత్మ దేవుడా నా దగ్గరకు వచ్చి నాకు బుద్ధిని కలగచేయి ప్రభువా, నేను ఏ స్థితిలో పడిపోయానో ఎక్కడ పడిపోయానో ఒకసారి నా జీవితాన్ని కడుక్కునే స్థితి నాకు దయచేయి అడగాలి దేవుని దగ్గర. కాబట్టి మొదటగా పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడంటే ఆదరణ కలగజేస్తాడు. అదే ఆయన నూతన పరచబడే విధానం. రెండవదిగా పరిశుద్ధాత్మ వచ్చి నీ పాత రోత బ్రతుకునంతటిని కడిగివేసి దినదినము నూతన పరుస్తూ ఉంటాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తాడయ్యా అంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతటే తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపవో సంగతులను మీకు తెలియచేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరుస్తాడంట. ఏ విధంగా నూతన పరుస్తాడంటే, ఏదైతే నీకు సత్యము తెలియకుండా అసత్యం వైపు వెళ్ళిపోతున్నావో ఆ అసత్యంలో నుంచి మరలా బయటకు తీసుకుని వచ్చి సత్యం వైపు వెళ్ళేటట్టుగా చేస్తాడంట. సత్యం వైపు ప్రయాణం చేసేటట్టుగా చేస్తాడంట. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన వెళుతున్న మార్గమే నిజం అనుకున్నాడు. నేను వెళ్ళే మార్గం కరెక్టే అనుకున్నాడు. ధర్మశాస్త్రము బాగా ఎరిగిన వాడను, అలాగే నేను ఫలానా పాదాల దగ్గర నేను నేర్చుకున్న వాడను, నాకంటే ధర్మశాస్త్రం ఎవరికి తెలుసు అని అనుకున్నాడు సౌలుగా ఉన్నప్పుడు. నేను వెళ్ళే మార్గం నిజమే అనుకున్నాడు, నేను వెళ్ళే మార్గం కరెక్టే అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసుక్రీస్తు వారు అతన్ని పరిశుద్ధాత్మ దేవుడుగా సంధించాడో, ఆత్మదేవుడు ఆయనలోనికి వచ్చాడో, మార్గాన్ని మళ్లించుకున్నాడు. అసత్యములో నుండి సత్యం వైపు నడవడానికి ప్రయత్నం చేశాడు. అందుకేనంట దేవుని వాక్యం మనుషులు కాదు బోధించాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు బోధించాలి. సేవకులు బోధిస్తారు, కానీ ఆత్మ అభిషేకముతో వినటం వేరు, ఆత్మ అభిషేకముతో బైబిల్ వాక్యం చదవటం వేరు. ఆత్మ అభిషేకంతో బైబిల్ చదవాలి. అందుకని పౌలు అలా చదివాడంట. అందుకని ఒక సందర్భంలో ఏమంటాడో తెలుసా? చూడండి, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. యేసు క్రీస్తు పౌలు ఉన్నప్పుడు యేసు క్రీస్తు ఉన్నాడా? అప్పుడు చనిపోయాడు ఆయన చనిపోయాడు, పునరుద్ధానుడు అయ్యాడు, ఆయన ఆరోహణం అయిపోయాడు. మరి యేసుక్రీస్తు వారు ఈయనకి ఎలా బోధించాడు? పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ రూపములో ఆయనలోనికి వచ్చి ఆయనంట ఏదైతే తాను ధర్మశాస్త్రం తెలుసుకున్నాడో ఆ ధర్మశాస్త్రాన్ని వివరించడానికి. అందుకని కింద వచనాలు అంటాడు, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరితముగా హింసించి నాశనము చేయొచ్చు, నా పితరుల పారంపర్యాల మందు
విశేష శక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధిక నొందితునని నా నడవడి గూర్చి మీరు వింటిరి. ఇదే అనుకుంటున్నాడంట, నేను పూర్వం నాలాంటి గొప్పవాడు, నా అంత యొక్క యూదా మతంలో నా అంత గొప్పవాడు గనుడు, నేను నడిచినట్టుగా ఇంకెవడు నడిచిన వాడు లేడు అనుకున్నాడంట. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో అక్కడ 15 వచనం అన్నాడు, ఆయనను కలిగ గర్భమందు పడిన మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనుల్లో తన కుమారుని ప్రకటించవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించున్నప్పుడు మనిషి మాత్రులతో నేను సంప్రదింపలేదు అని అంటున్నాడు. అని చెప్పి ఎప్పుడంట, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేను గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. ఆ దమస్కు మార్గములో దేవుడు మాట్లాడి పరిశుద్ధాత్మ అభిషేకము పౌలుకి ఎప్పుడైతే ఇచ్చాడో పౌలు అప్పుడంట నూతన పరచబడి అప్పుడు తన చరిత్ర మరలా తిరగ ప్రారంభించబడింది. నూతన జీవితాన్ని ప్రారంభించాడు, నూతన అధ్యాయాన్ని ప్రారంభించాడు. దేవుడు అతని హృదయాన్ని మార్చాడు, సర్వ సత్యములోనికి నడిపించడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున నువ్వు సర్వ సత్యములోనికి వెళ్ళాలి అంటే బైబిల్ చదవాలి. సేవకులు చెప్పింది ఒకటే కాదు. ఈ రోజున అందరూ సేవకులే, ప్రతి ఒక్కరూ సేవకులు అంటున్నారు, ప్రతి ఒక్కరు బోధ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు పాస్టర్ అన్నారు, ప్రతి ఒక్కరు అంగి వేస్తున్నారు, ప్రతి ఒక్కరు తెల్లబట్టలు కట్టుకున్నారు. మరి ఎవరి బాధ నువ్వు అనుసరిస్తావు? ఎవరి బాధ నిజమని నీకు తెలుస్తుంది? నువ్వు ఎవరి బాధ సత్యమో అసత్యమో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకము నీకు ఉండాలి. ఆయన ఒక్కడే నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలుగుతాడు. సత్యమేదో అసత్యమేదో చెప్పగలిగిన వాడు ఆయన మాత్రమే. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము అంటే కేవలం భాష ఒకటే కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి వచ్చాడయ్య అంటే, ఒకటి సమాధానము కలిగిన వారికి, రెండవది ప్రార్థనా జీవితం కలిగిన వారికి, మూడవది వాక్యము వినే అనుభవం కలిగిన వారికి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు ఆయన వచ్చి ఏం చేశాడయ్యా అంటే నూతన పరిచయడంట. ఏ విషయంలో? ఇక మా బ్రతుకులు ఇంతే, మమ్మల్ని ఎవ్వరు మార్చలేరు, మేము ఎండిన ఎముకలము అని అనుకున్న వారి జీవితాల్లో అంట ఆదరణకర్తగా వచ్చాడు. రెండవదిగా ఎవరైతే పేరు మాత్రము క్రైస్తవులుగా ఉంటూ చచ్చిన స్థితిలో ఉన్నారో వారి పాపములను ఒప్పింపచేసి వారిని మరలా బ్రతికింపచేసి నూతన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మూడవదిగా ఒక అసత్య మార్గంలోకి వెళ్ళిపోతున్న వారిని మరలా తిరిగి సర్వసత్యములోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎండిన ఎముకలను సైతము మార్చగలిగిన వాడు. అటువంటి ఆత్మదేవుడు మనకి కావాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకొని అందరం తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నేనేదో పేరుకు మాత్రము క్రైస్తవుడిగా ఉండి నీ సన్నిధిలో నేను ఉండటం కాదు ప్రభువా, నేను మరలా బ్రతకాలి నాయన, నీ సత్యములో నేను బ్రతకాలి. నేను బ్రతకాలంటే నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలి దేవా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, మీకు లెక్కలేని వందనములు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరొకసారి నాయన ఇదిగో నాయన పాత ముప్పరు CSI సంఘమును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నేను కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నేను బిడ్డలు కేవలం పేరుకు మాత్రం బ్రతికి నీలో చచ్చిన స్థితిలో ఉంటే, ఇంకా మనస్సు శరీరము చెబుతున్న కోరికల వైపు వారు నడుస్తూ ఉంటే ప్రభువా దయచేసి వారిని మరలా బ్రతికించండి నాయన. నీ ఆత్మ అభిషేకము వారికి దయచేయండి, నీ ఆత్మ నడిపింపును వారికి దయచేయండి, నీ ఆత్మ నింపుదల వారికి దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నేను వచ్చి మమ్మల్ని నూతన పరచండి ప్రభువా. మాలో ఉన్న పాత రోత బ్రతుకులన్నింటినీ తీసివేయండి తండ్రి. మాలో ఉన్న అసత్య మార్గములన్నింటినీ తీసివేయండి ప్రభువా. నేను సత్య మార్గం వైపు మేము వెళ్ళడానికి సహాయం చేయండి.
ఎవరైతే ఆదరణ లేకుండా ఇక మా బ్రతుకులు ఇంతే అనుకున్నారో ప్రభువా, వారి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. అటు హృదయాన్ని మార్చి మీ ఆత్మ కార్యాన్ని మీరే జరిగించి కుమ్మరించి ఆయన కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి అందరము